అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దేవుడు పూజింపబడని దేవాలయం కోణార్క్. ఎందుకంటే దేవుడు లోపల ఉంటే కదా పూజించడానికి. అయితే ఈ కోణార్క్ దేవాలయం విశిష్టత ఏంటంటే సూర్యనారాయణమూర్తి విగ్రహం గాలిలో తేలియాడేది. అయితే అది మహిమేం కాదు, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే ప్రిన్సిపల్ మీద తయారు చేసినది. తురుష్కుడు దండయాత్ర చేయబోతున్నాడని నరసింహదేవరాజు అనే రాజు ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చేసి పూరీ ఆలయంలో భద్రంగా పెట్టాడు. ఇప్పటికీ సూర్యనారాయణమూర్తి పూరీ దేవాలయంలో పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ దేవాలయానికి ఉండే ప్రాధాన్యత ఏంటి అంటే ఆర్కిటెక్చర్. 24 చక్రాలతో 2 గుర్రాలు రథాన్ని నడిపేటట్టుగా ఈ గుడి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ 24 చక్రాల్లో ఈస్ట్ సైడు వెస్ట్ సైడు ఉండే ఇంపార్టెంట్ 2 చక్రాలు కాలాన్ని తెలియజేస్తాయి. అయితే ఈ దేవాలయం కంప్లీట్గా మూసేసిన ఆర్కిటెక్చర్ మాత్రం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత అని భక్తులకి ఈ దేవాలయం నుంచే తెలియజేయడం జరిగింది. స్టోరీ ఏంటంటే సాంబుడు శ్రీకృష్ణుడికి జాంబవతికి కలిగిన సంతానం. ఎన్నో దారుణమైన పనులు చేసిన సాంబుడు చెయ్యకూడని పని ఒకటి చేసి నారదుడితో నీకు కుష్ఠరోగం వస్తుంది అని ఆ శాపాన్ని తీసుకుంటాడు. శ్రీకృష్ణుడు కూడా నీ కర్మఫలం అనుభవించు అని వదిలేయగా సాంబుడు ప్రపంచం అంతా తిరిగి ఈ ప్రదేశంలో ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఆయన తపస్సు ఫలించి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యమండలం నుంచి కొన్ని శ్లోకాలు ఆయన ముందు పడ్డాయి. ఆ శ్లోకాలు చదివి ఆయన కుష్ఠరోగాన్ని నివారించుకుంటాడు. అదే ఆదిత్య హృదయం. అందుకే సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత అనేది. ఇది కోణార్క్ యొక్క విశిష్టత. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.